All of you, good evening. Namaste. Welcome to our Good morning. Yoga Instructors course, theory class conducted by Swami Vivekananda Yoga, Mancherial, Telangana, which is affiliated to Vyasa, a part of S Vyasa Yoga University, Bangalore. So this is a very important class for you. Before our session, start with prayer, sit erect, close your eyes. योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार। The main two definitions as per Bhagavad Gita, yogastakkuru karmani sangam tyaktva dhananjaya siddhya siddhyo samo bhutva samatvam yoga uchyate. At least you should remember samatvam yoga uchyate. What is the meaning of samatvam yoga uchyate? Yes, you should maintain equanimity in failure, in success, also. in profit, in loss, in sukha, in dukkha. You should maintain equanimity. Okay. ఆ రోజు శ్రీరామునికి ఒక ఉత్తరం వస్తుంది దశరథ మహారాజు నుంచి. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏమి లేవు. ఉత్తరాలు ఏమని వస్తుంది మేడం? మీరు రేపు అయోధ్యకి కింగ్ కాబోతున్నారని వస్తుంది. అదే మనం ఆ స్థానంలో ఉంటే చెంగున ఆకాశం అంతా ఎత్తు ఎగిరి గంతేసి డప్పు చాటింపు చేసుకుంటూ ఐఆమ్ ది కింగ్, ఐఆమ్ ది కింగ్, ఐఆమ్ ది కింగ్ అని చెప్పి ఇక ప్రచారం చేసుకునే వాళ్ళం. శ్రీరాముడు ఏం చేసిండు? జస్ట్ స్మైల్ మేడం, జస్ట్ వన్ స్మైల్. తెల్లవారి మరొక ఉత్తరం వస్తుంది. ఏమన్నా వస్తుంది చెప్పండి ఎవరన్నా? అంటే 14 years వనవాసానికి వెళ్ళాలని. గుడ్. సో 14 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళాలి బాబు అని ఉత్తరం వస్తుంది. అదే మనం ఉంటే ఆ స్థానంలో ఉంటే కింద వండి పడుకొని కాళ్ళను కొట్టుకుంటూ గిలగిలా ఏడుస్తూ అబద్ధాలు ఆడుతూ అన్యాయంగా అక్రమంగా కామంతో క్రోధంతో మోహంతో మదంతో మాశ్చర్యంతో అబద్ధాలు ఆడుతూ నేను పోయే ప్రసక్తే లేదు అని చెప్పి భీష్మించుకొని మనం కూర్చుండేవాళ్ళం. కానీ శ్రీరాముడు ఏం చేసిందంటే స్మైల్ ఇచ్చిండు. అది సమత్వ భావన. అంటే లాభాల్లో నష్టాల్లో కష్టాల్లో సుఖాల్లో జయాల్లో అపజయాల్లో సమత్వాన్ని స్వీకరించేవాడే గ్రేట్ యోగి. అందుకే శ్రీరాముడు దేవుడయ్యాడు. ప్రతి సంవత్సరం శ్రీరాముని పెళ్లి మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. మన పెళ్లి ఒక్కటిసారి జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీవాత్మ క్యారెక్టర్ టు పరమాత్మ క్యారెక్టర్. పరమాత్మ క్యారెక్టర్ శ్రీరాముది పరమాత్మ క్యారెక్టర్, మనది జీవాత్మ క్యారెక్టర్. సమత్వం యోగ ఉచ్యతే అంటే సమత్వ భావన కలిగి ఉంటారు. ఒక్కసారి శ్లోకం రిపీట్ చేయండి. యోగస్తత్కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య అసిద్ధ్య. సిద్ధ్య అంటే సక్సెస్, అసిద్ధ్య అంటే ఫెయిల్యూర్. సిద్ధ్య సిద్ధ్య సిద్ధ్యో, సిద్ధ్య ప్లస్ అసిద్ధ్య. ఓకే, పెయిన్ అండ్ ప్లెజర్ లైక్ దట్. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. This is the one of the main definition of yoga as per Bhagavad Gita for YIC and YCB level 1, 2, 3, 4. Okay. Now second definition, buddhi yukto jahatiha ube sukruta duskrute tasmad yogaya yujyasva yogaha karmasu kauchalam. You should maintain, at least you should learn yogaha karmasu kauchalam. Understand? As a yoga teacher for your life exam, you should learn the total sloka. For YIC, you should learn at least yogaha karmasu kauchalam. Dexterity action in yoga. పనిలో నైపుణ్యమే యోగా, పనిలో కుశలత్వమే యోగా. ఆ మీనింగ్ ఏంటి? ఏ పని చేసినా ఆ పనిలో నైపుణ్యం, మనస్ఫూర్తి కాదు, నైపుణ్యం వస్తుంది, స్కిల్ వస్తుంది. ఇప్పుడు నేను మీ స్ట్రీట్కి వచ్చి ముగ్గుల పోటీ పెట్టింది అనుకోండి,
ముగ్గుల పోటీ పెడితే 100 మంది మహిళలు వచ్చారు. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 5,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ కి 3,000 అట్లా పెట్టాను నేను. 100 మంది ముగ్గులు వేస్తే జడ్జెస్ వచ్చారు ఒక 5-6. 100 మందిని సెలెక్ట్ చేస్తారా మేడం? ఎవరు బాగా అయితే వాళ్ళకి ఆ ఆటలో నైపుణ్యం బట్టి అంతమందిలో బెస్ట్ వెరీ గుడ్. ఎవరిదైతే ముగ్గు ఆహ్లాదంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, అట్రాక్షన్ గా ఉంటుందో, అందరినీ ఆకట్టుకుంటుందో ఆ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు జేడిఎస్. అంటే ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఆ ముగ్గులు వేయడంలో ఏమున్నట్టు? నైపుణ్యం ఉన్నట్టు. ఇల్లు నైపుణ్యం ఉన్నట్టు. నైపుణ్యం ఉన్నట్టు. అండర్స్టాండ్? మా మంచిర్యాలలో బస్ స్టాండ్ దగ్గరలో ఒక మహిళ ఉంటది. ఆమె పేరు చెప్పను. ఆమె నాకు తెలిసి 10th క్లాస్ ఫెయిల్ అయిందని అనుకుంటున్నా నేను. అర్థమవుతుందా? మా మేడం కూడా అక్కడికే పోతుంది. బ్లౌజులని, తర్వాత ఇంకేదో డ్రెస్సులని, అదని, సారీ కొంగులు ఇవి కట్టుడు ఏదో ఉంటాయి, ఫాల్స్ కుట్టుడు అని ఉంటాయి కదా, అక్కడికి పోతుంది ఆమె దగ్గరికి. నేను డ్రాప్ చేయడం కొరకు వెళ్తా. నేను ఉండి అక్కడ డ్రాప్ చేసి నా పని నేను చేసుకుంటా. అయితే ఆమె దగ్గర 20 మంది పని చేస్తున్నారు మేడం. బీహార్ నుంచి, తర్వాత ఎక్కడెక్కడి నుంచో, అటు యూపీ నుంచి వచ్చి 20 మంది పని చేస్తున్నారు. ఆమె మంత్లీ ఇన్కమ్ కనీసం ఒక 10 లక్షలు ఉంటా అనుకుంటున్నాను నేను, దసరా సీజన్లోనైతే. అంటే ఆమెకి ఏమున్నట్టు ఆ పనిలో? నైపుణ్యం ఉన్నట్టు. నైపుణ్యం ఉన్నట్టు. మరి మిగతా మంచిర్యాలలో ఫాల్స్ కుట్టేటోళ్ళు మా వాడకు 5-6 ఉంటారు. అక్కడ ఎవ్వరు రారు. అంటే వాళ్ళకు నైపుణ్యం లేదు. లేదు. అట్లాగే నిన్నగాక మొన్న నేను ఇల్లు కట్టాను. అంతకుముందు అపార్ట్మెంట్ లో ఉండేటివాన్ని, సొంత అపార్ట్మెంట్. అది టైట్ అవుతుందని చెప్పి ఒక యోగా హాల్ కమ్ హౌస్ నిర్మించాను. మా మేస్త్రి శంకర్ మేస్త్రి పక్కగా నాలాగానే ఉంటాడు. రాత్రి 9 గంటలకు వంటాడు, 5 గంటలకు లేస్తాడు. ఆయన కింద ఒక 100 మంది పనిచేస్తారు మేడం మేస్త్రీలు. నేను ఎంఎస్సి బిఎడ్ చదువుకున్నాను, గవర్నమెంట్ టీచర్ను. నేను ఒక భార్యను, 2 పిల్లల్ని పోషిస్తున్నా. మై కెపాసిటీ. ఆయన ఏం చదువుకోలేదు, మేస్త్రి పని నేర్చుకున్నాడు, 100 మందిని పోషిస్తున్నాడు మేడం. హూ ఈజ్ గ్రేట్? శంకర్ మేస్త్రి గ్రేట్. శంకర్ మేస్త్రి గ్రేట్. అంటే ఆయనకు ఆ మేస్త్రి పని చేయడంలో ఏముంది? నైపుణ్యం ఉంది. నైపుణ్యం ఉంది. సో ఇట్లా నువ్వు కరెక్ట్ యోగా సాధన చేస్తే యోగ కర్మసు కౌశలం. ప్రతి పనిలో నైపుణ్యం వస్తుంది, అందరినీ ఆకట్టుకుంటుంది, అందరు శబాస్ అంటారు. సో జీవితానికి ఉద్యోగమే అవసరం లేదు, బతకడానికి బోలెడు కళలు ఉన్నాయి. నువ్వు ఏ పని చేసినా నైపుణ్యంతో చేస్తే నువ్వు ఈ సొసైటీలో ఒక గొప్ప వ్యక్తిగా జీవిస్తావు అని దీని యొక్క అంతర అర్థం. రిపీట్ చేయండి. బుద్ధియుక్తో జహాతిహ, బుద్ధియుక్తో జహాతిహ, ఉభే సుకృత దుష్కృతే, ఉభయసు ఉభే సుకృత దుష్కృతే, ఉభయసు తస్మాద్ యోగాయ యుజ్యస్వ, తస్మాద్ యోగాయ యుజ్యస్వ, తస్మాద్ యోగాయ యుజ్యస్వ. యోగః కర్మసు కౌశలం, బుద్ధియుక్తో జహాతిహ, యోగః కర్మసు ఉభే కౌశలం, సుకృత దుష్కృతే, తస్మాద్ యోగాయ యుజ్యస్వ. యోగః కర్మసు కౌశలం, తస్మాత్ యోగాయ యుజ్యస్వ. యోగః కర్మసు కౌశలం. కౌశలం. యాజ్ ఫర్ యోగా వశిష్ట, మనః ప్రశమన ఉపాయః ఇత్యభిధీయతే యోగః. మనః ప్రశమన ఉపాయః యోగా ఇత్యభిధీయతే. యోగా ఈజ్ ద ట్రిక్, one technique to calm down the mind. Manaha means mind, prashamana means peaceful, upayaha means technique, trick, yoga, it is yoga ityabhidiyate. So this is the one of the beautiful route, beautiful way
టు గెట్ ద పీస్ ఆఫ్ ద మైండ్, ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ ట్రిక్, బ్యూటిఫుల్ ఐడియా. దిస్ ఈజ్ వాట్ యోగా యాజ్ ఫర్ యోగా వశిష్ట.